షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అక్రమ సంబంధానికి ముగ్గురు బలైపోయారు. అవును, ఆమె వద్దు అన్నందుకు అతడు పగబట్టాడు. ఆమెపై కక్ష సాధింపు చర్య తీసుకోవాలి అనుకున్నాడు. తగాదా పడ్డాడు. ఆ తగాదాలో కాస్త ఆమె తలపై బలంగా కొట్టి చంపేయాలి అనుకున్నాడు. మరి ఇద్దరు పసిపిల్లలు ఏం చేశారు? పిల్లలు అనే కనీసం కనికరం కూడా లేకుండా, నేను ఒక మనిషినే అనే ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయాడు. క్రూరంగా ప్రవర్తించాడు. తల్లితో పాటు ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా బలమైన రాడ్డుతో కొట్టి, ఒక పెద్ద పాపనైతే 8 ఏళ్ల పాపని మెడ విరిచేశాడు. 6 ఏళ్ల పాపని గుండెలపై కాళ్ళతో బలంగా తొక్కి చంపేశాడు. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలు. వినడానికే భయమేస్తోంది కదా. కానీ ఆ రోజు రాత్రి ఇంత జరిగింది అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. కాకినాడ సామర్లకోటలో సీతారామ కాలనీలో ఒక్కసారిగా తీవ్ర భయభ్రాంతలకు గురి చేసినటువంటి ట్రిపుల్ మర్డర్ కేసు ఇది. ఈ కేసు అనేక రకాలుగా మిస్టరీ. ఎందుకంటే వచ్చినవాడు ఎవడు? ఆ తండ్రి తన భార్య కోసం, ఇద్దరు పిల్లల కోసం రోధిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేసింది. ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. అసలు మా ఊరికేమైంది అంటూ మహిళలంతా ఏకంగా ముక్త కంఠంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చినవాడు ఎవడో కానీ ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. తల్లితో పాటు ఇద్దరు పిల్లని అత్యంత దారుణంగా క్రూరంగా కొట్టి చంపినవాడు ఎవడైనా కూడా పోలీసులు మీరు శిక్షించే ముందు మాకు అప్పచెప్పండి, వాడికి సరైన శిక్ష ఏంటో మేము చూపిస్తామంటూ మహిళలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కట్ చేస్తే మిస్టరీ వీడింది. మాధురితో వివాహేతర సంబంధం కొనసాగించిన సురేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఈ 3 హత్యలు చేసి పారిపోయినట్టుగా తెలిసింది. అయితే ఈ 3 హత్యలు చేసిన తర్వాత మాధురి సెల్ ఫోన్ను కూడా తీసుకెళ్లిపోయాడు సురేష్. టెక్నికల్ ఎవిడెన్సే ఇక్కడ కీలకంగా మారింది. మిస్టరీ వీడాలంటే ఏదో వెనుక దాగుంది బలమైన కారణమని పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు. ఒక్క రోజులోనే కేసు ఒక కొలిక్కి వచ్చేసింది. అయితే ఈ దురాగతానికి, ఈ దారుణానికి, ఈ ట్రిపుల్ మర్డర్స్కి కారణం ఒక వ్యక్తి అని తెలుసుకున్నారు. అది కూడా ఇందులో మృతి చెందినటువంటి ములపర్తి మాధురి తనతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అది ఎలా అంటే పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేయటం వల్ల దాని ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సురేష్ ఉన్నట్టు గుర్తించారు. సో దీంతో ఈ మిస్టరీ కాస్త వీడింది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, అసలు మనిషేనా వీడు? ఎలా శిక్షిస్తే వీడు చేసిన ఈ 3 హత్యలకి, వీడు చేసిన ఈ పాపానికి తగిన శిక్ష అవుతుంది? మాటలు కూడా రావటం లేదు కదా. ఇప్పటి వరకు మనం ఈ పగతో జరిగినటువంటి కక్ష సాధింపు హత్యలు చూసాం, రౌడీ షీటర్లు బరి తెగింపుతో చేసిన హత్యలు చూసాం, లేదంటే ఆస్తి తగాదాల వల్ల జరిగిన హత్యలు చూసాం. అది ఒకరు ఇద్దరు. కానీ ఇందులో అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతుంది. కుటుంబమే ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ట్రిపుల్ మర్డర్ కేసు వెనుక ఇంకేదో బలమైన కారణం ఉందా అనే కోణంలో ప్రతి ఒక్కరి విశ్లేషణ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, డాగ్ స్క్వాడ్స్ మొత్తం ఇంటిని చుట్టుముట్టేశాయి. వచ్చినవాడు, ఈ హత్యలు చేసినవాడు ఇంటికి ఎదురుగుంటా వచ్చే రైట్ వేలో కాదు, రాంగ్ రూట్లో వచ్చాడని పోలీస్ డాగ్స్ కూడా గుర్తించినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా అర్థమైంది. వచ్చింది బాగా తెలిసిన వాడే, ఇదంతా చేసింది కావాలనే అని. అది కూడా ఆమె ఈ సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం స్థానికులకు తెలిసింది. ఐడియా వచ్చింది అందరికీ. ఎందుకంటే భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఎవరో వచ్చిపోతున్నారు అనే విషయం ఆ నోట ఈ నోట కాస్త స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి భర్త ధను ప్రసాద్ ఉన్నారో అతను కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో బొలెరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అంటే డ్రైవింగ్ జాబ్ అనేటప్పటికి మనకు తెలుసు, ఒక ప్రాపర్ టైమింగ్ ఉండదు. నైట్ కావాలంటే నైట్ వెళ్ళాల్సి వస్తుంది, డే టైం కావాలంటే డే టైం వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఈ వచ్చిపోయేటటువంటి సురేష్కి ఈ మాధురి భర్త టైమింగ్స్ అంతా కూడా బాగా పసిగట్టేశాడు.
కాబట్టి ఇది అర్ధరాత్రి అయితేనే ఆమెతో మాట్లాడటానికి, ఆమెతో డిస్కషన్ జరగటానికి కూడా బాగుంటుంది అనుకుని అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఇంటి వెనుక వైపు నుంచి వచ్చినటువంటి ఈ సురేష్ అనే వ్యక్తి ఆమె తలుపులు తీయగానే లోపలికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక బలమైన రాడ్డుతో ఆమె కుట్టాడు. ఆ తల్లి అరుపులు కేకలకి పడుకున్నటువంటి 2 పిల్లలు, 8 సంవత్సరాల నిసి, 6 సంవత్సరాల ప్రైజీ, 2 పాపలు కూడా లేచిపోయారు. లేచిన వెంటనే వాళ్ళని కూడా అత్యంత కిరాతకంగా ఒకరిని మెడ విరిచేసి, ఒకరిని గుండెలపై తొక్కేసి, ఆ ఎముకలు ఇరిగిపోయేటట్టు బలమైన గాయం చేసి చంపేశాడు. అంటే నరరూప రాక్షసుడిలాగానే వీడిని మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే మనిషి అని అనిపించుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చోట మానవత విలువలు ఉంటాయి, మంచి ఆలోచన ఉంటుంది. అట్లీస్ట్ పిల్లలు అనే ఒక జాలి, దయ, ఆ కోణంలోనైనా ఆమె పైన పగ తీర్చుకునేవాడు ఆ పిల్లలైనా విడిచిపెడతాడు. కానీ అక్కడ ఆమెతో పాటు 2 పిల్లల్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేసేసి అక్కడి నుంచి సెల్ ఫోన్లు కూడా పట్టుకొని పారిపోయాడు. అంటే వీడిని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సురేషే ఈ 3 హత్యలు చేశాడు అని తేలిన తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆ వ్యక్తి ఫొటోస్ తీవ్రంగా హల్చల్ అవుతున్నాయి. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సమాజం ఎట్టిపోతోంది. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఇలా వీధిని పడుతున్న దురాగతాలు, దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. ఈ వివాహేతర సంబంధాలకు ఇంకెంతమంది బలి కావాల్సి వస్తోంది అనే బాధ ప్రతి ఒక్కరిని వేధిస్తోంది, వెంటాడుతోంది. ఈవెన్ ఐ డ్రీమ్ ఛానల్ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే అది పూర్ ఫ్యామిలీ, పోనీ ఏదో రిచ్ ఫ్యామిలీ అంటే ఎవరో దొండగలు వచ్చారు, దొంగతనం చేయటానికి వచ్చిన క్రమంలోనే భారీగా సొత్తు దోచుకుపోయారు. ఈ టైంలో వాళ్ళకి తెలిసిపోతుంది, మనం పోలీసులకి పట్టించేస్తారన్న భయంతోనే హత్యలు చేశారు అనుకోవటానికి నో స్కోప్. అలానే వీళ్ళకి ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, భూ తగాదాలు ఉన్నాయంటే అక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది హ్యాపీగా భర్త ఒక డ్రైవర్గా పనిచేస్తూ 2 పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నాడు, భార్యని బాగా చూసుకుంటున్నాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా బాగా చూసుకుంటాడండి ధను ప్రసాద్. భార్య అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమైనా ఫంక్షన్స్లో అన్నా కూడా ఇమీడియట్గా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంత ఆత్మాభిమానం కలిగినటువంటి మంచి మనసున్న వ్యక్తి. కానీ డ్యూటీ అయిపోగానే తను ఆ పిల్లల కోసం టిఫిన్, అలానే పిల్లలు అడిగారని చెప్పి తాటికాయలు కూడా పట్టుకొని వచ్చాడు. మాధురి నిసి అని పిలుస్తున్న తలుపులు క్లోజ్ చేసున్నాయి, డోర్స్ లాక్ చేసున్నాయి ఫ్రంట్ వైపు, ఎవరు ఓపెన్ చేయట్లేదు అని ఆయన అరుపులు కేకలు పెడుతూ ఇంటి సందు వెనక నుంచి వెనకాతలకి వెళ్ళేటప్పటికి బ్యాక్ సైడ్ డోర్స్ అయితే తెరిచి ఉన్నాయి. డోర్స్ ఇలా ఓపెన్ చేసి చూసేటప్పటికి అప్పటి వరకు అది ఇల్లుగా ఉండేది. ఆ రాత్రి జరిగినటువంటి ఈ 3 హత్యల వల్ల ఒక శ్మశానాన్ని తలపించిన పరిస్థితిలో రక్తపు మడుగులో భార్య పడి ఉంది. ఇంకొక వైపు పిల్లలు ఏరి అని అతను ఆదరాబాదరాగా వెతికే టైంలోనే ఆ పక్కనే పెద్ద పాప, మరో పక్కన చిన్న పాప. వాళ్ళ పరిస్థితులు చూసి అల్లాడిపోయినటువంటి ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటూ రోధించాడు. పెద్ద కేకలు పెట్టేటప్పటికి మొత్తం ఇరుగు పొరుగు వారందరూ కూడా చేరుకున్నారు. ఏమైంది, ఎందుకు ప్రసాద్ ఇలా ఏడుస్తున్నావంటే, 3 ఇలా అయిపోయారు, రండి చూడండి అంటే చూడడానికి కూడా సాహసించలేనటువంటి దారుణమైన పరిస్థితిలో మాధురి 2 పిల్లల యొక్క శవాలు, మృతదేహాలు తీరు అలా ఉంది. ఆ 3 శవాల్ని, ఆ 3 మృతదేహాల్ని ఆ పరిస్థితిలో చూసిన స్థానికులు, పిల్లలతో పాటు ఉన్నాం మేడం, మేము ఇంకా ఇంటి వైపు చూడటానికి కూడా మాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, అటువైపు వెళ్ళాలంటేనే భయం వేస్తోంది, అసలు ఈ 3 హత్యలు జరిగినాక ఈ ఊర్లో ఉండాలంటేనే భయం వేస్తోంది, మా ప్రాణాలకు రక్షణ లేదు మేడం, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవడు వచ్చాడో, ఎలా తెగించాడో, కానీ 3ని ఇలా హత్య చేసి వెళ్ళిపోయాడు, ఆడెవడైనా కూడా మాకు పట్టించి పోలీసులు మా ముందు పెట్టండి, వాడి సంగతి ఏంటో మేం తేలుస్తామంటూ ప్రతి మహిళ కన్నీళ్లతో మీడియా ముందు చెప్పుకున్నటువంటి గోడు తీరు ఇంకా కలిసివేసిందని చెప్పొచ్చు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ధను ప్రసాద్ని కూడా అనేక రకాల ప్రశ్నలు పోలీసులు వేసినప్పుడు కూడా, ఇలా నా భార్యకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది, ఆ విషయం నాకు కూడా తెలిసింది, నేను మందలించాను, ఇదన్నీ మాధురి మనకి పిల్లలు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని తనకు చెప్పిన తర్వాత తను మనసు మార్చుకుంది, ఆ వ్యక్తిని అవాయిడ్ చేసింది. ఆ అవాయిడ్ చేసినటువంటి దూరం పెట్టింది అనేటటువంటి పరిస్థితిని ఆ వ్యక్తి తీసుకోలేకపోయాడు అనుకుంటా. ఈ సురేష్
కక్షగట్టాడు. ఎలాగైనా మాధురి పైన బలవంతంగా ఆ రిలేషన్ కంటిన్యూ చేయించాలి అనే ఆలోచనతో అర్ధరాత్రి టైంలో అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి బలమైన రాడ్డుతో ఆమె పైన తలపైన కొట్టి చంపేశాడు. అక్కడున్న నిద్రిస్తున్న పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా కొట్టి చంపేసి హత్యలు చేసి 3 హత్యలు, 1 కాదు 2 కాదు 3 హత్యలు చేసి అక్కడి నుంచి ఎవరికి దొరకకూడదు, ఏ ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో అతని సెల్ ఫోన్తో పాటు ఆమె సెల్ ఫోన్ను కూడా తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, పోలీసులకి అంతు చిక్కకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారాలుగా ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని కనిపెట్టేసింది. అక్రమ సంబంధమే ఈ 3 హత్యలకు కారణమని తేల్చేసింది. కానీ చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి హత్యలు చాలా చోట్ల జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా ఒక ఘటన, భర్త మందలిస్తే నీపై తిరిగి వరకట్నం కేసు పెడతానని చెప్పి భర్తను ఆమె బెదిరించడం వల్ల 70 సంవత్సరాల తల్లితో పాటు 18, 16 సంవత్సరాల అమ్మాయి, అబ్బాయి మొత్తం కొడుకు, కూతురు, అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన. ప్రాంతం ఏదైనా కావచ్చు, మనకి ఒక మంచి కల్చర్ ఉంది, ఒక మంచి సంస్కృతి ఉంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది చాలా బలమైనది. ప్రతి మనిషి జీవితంలో చాలా ఇద్దరు మనుషులను కూడా చాలా స్ట్రాంగ్గా నడిపించేది వైవాహిక జీవితమే అని మనకి ఆ 3 ముళ్ళు వేసే టైంలోనే చాలా బలంగా చెప్తూ ఉంటారు. అందుకే శాస్త్రోక్తంగా ఏ తెగవారు కావచ్చు, ఏ క్యాస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏ కులం వారు కావచ్చు, ఏ రీతిలో మ్యారేజ్లు జరిగినా కూడా, పెళ్ళిళ్ళు జరిగినా కూడా అన్నిటి థీమ్ కూడా ఒకటే, ఆఖరికి భార్యకు భర్త, భర్తకు భార్య అనేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందో ఏమో తెలియదు, మహిళల ఆలోచన మారుతుందో మగవారి ఆలోచన మారుతుందో తెలియదు, కానీ 3rd పర్సన్ ఎంట్రీతో మొత్తం కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, కుటుంబంలో హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇలా ఆఖరికి జైలు పాలవుతున్నారు. ప్రయోజనం ఏముంది? అసలు ఎవరు ఏం సాధించినట్టు? ఇక్కడ అనవసరంగా ఒక వ్యక్తి చేసినటువంటి దురాగతానికి, దారుణానికి 3 బలైపోయారు. ఆ వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి కూడా పెళ్ళైంది, 2 అబ్బాయిలు ఉన్నారట. మరి ఈ వ్యక్తి ఈ మాధురి కోసం ఆలోచించినటువంటి ఆలోచన కావచ్చు, టైం ఎఫర్ట్స్ కూడా ఆ ఫ్యామిలీలో నా భార్య ఏమైపోతుంది, నేను ఇలాంటి దారుణానికి ఒడిగడితే, నేను ఇంకొకరు ప్రాణాలు తీసేస్తే నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించాడా? పోనీ ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నప్పుడు జైలు పాలవటమే ఫైనల్గా జరుగుతున్న శిక్ష. ఇది కూడా తెలిసి ఏం సాధించాలని ఈ హత్యలకు తెగబడుతున్నారో కూడా అర్థం కావట్లే. కేవలం క్షణికావేశం, పగ పెంచేసుకుంటున్నారు. అసలు రైట్ వేలో పాజిటివ్ మైండ్తో ఆలోచించేటటువంటి ఆలోచన దృక్పథం మారిపోతుంది. ప్రతి ఒక్కరు క్రూరమైన ఆలోచన, అది సినిమాల ప్రభావమా, వెబ్ సిరీస్ ప్రభావమా, లేకపోతే గూగుల్ సెర్చ్ కొడితే ఎలా హత్యలు చేయాలి, ఎలా పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, ఎలాంటి వెపన్స్ హత్యలు మర్డర్స్కి వాడడానికి ఉపయోగించాలి, అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కొన్ని హత్యలు చేస్తున్నారంటే మీ అందరికి ఒక నమస్కారం. కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందే. ఆగకపోతే పిల్లలు బలైపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా చాలా బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరూ కూడా చలించిపోతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కాకినాడ సామర్లకోటలో సీతారామ కాలనీలో జరిగిన ట్రిపుల్ మర్డర్లో 2 పసి పిల్లలు, 2 పిల్లలు, ఏమీ సంబంధం లేనటువంటి పిల్లలు బలైపోయారు. ఇదే చాలా బాధ పెడుతున్నటువంటి, మనసును పిండేస్తోంది, గుండెల్ని నలిపేస్తున్నటువంటి ఘటన. ఇది ఎక్కడో జరిగింది అని మనకెందుకులే అని ఆలోచించకండి. సొసైటీలో జరిగింది. ఈ సొసైటీలో హత్యలు చేసిన వాళ్ళు ఉంటున్నారు, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, నేరాలు ఎలా చేయాలి, ఎలా మనుషుల్ని తప్పించేసేయాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచిగా అందరూ కావాలి అనే ఆలోచనతో ఉన్నవారు ఉన్నారు, ఇలా అమాయకంగా బలైపోయే పసిపిల్లలు ఉన్నారు. కాబట్టి సొసైటీలో జరుగుతున్న ఇలాంటి హత్యలపై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలి పోలీసులు. ఎందుకంటే ఇవి ఆగాలి అంటే ఇలాంటి వెధవలకి, ఇలాంటి నరరూప రాక్షసులకి శిక్షలు కూడా ఎంత కఠినంగా అమలవుతున్నాయో అనేది కూడా బహిర్గతం కావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడే ఒకరి నుంచి ఇంకొకరైనా, అమ్మో ఈ క్షణికావేశంలో నేను ఈ తప్పు చేస్తే, ఈ కోపంతో నేను ఒకరిని హత్య చేస్తే నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది అని తెలియాలి అంటే వీళ్లకు పడుతున్న శిక్షలపై కూడా అంతే ఓపెన్గా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కూడా ఆ శిక్షలను కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. అలాగే మనుషుల్లో ఆలోచనలో కూడా
మంచి మార్పు రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు